మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్ట్ పార్టీని వీడారు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను. ఎస్, ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీకి ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. గతంలో కిషన్ జీ పేరుతో ఉన్న మల్లోజుల వేణు సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావుకి మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు ఒక లేఖ విడుదల చేశారు. 60 మందితో కలిసి లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాలరావు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయారు మల్లోజుల. మావోయిస్ట్ పార్టీని వీడుతున్నట్లు కొన్నాళ్ల కిందటే లీక్ ఇచ్చారు మల్లోజుల. పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కూడా కామెంట్ చేశారు. పాలిట్ బ్యూరో మెంబర్గా సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల అనవసర త్యాగాలు ఇక వద్దంటూ ఆ 22 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు వీడాలన్న నిర్ణయంపై క్యాడర్కి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక అగ్రనేత ప్రకటనతో ఉద్యమంలో అలజడి మొదలైంది. అప్పుడే బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్లో ఉన్నారు. విజయ్, ఇప్పుడు ఈ పార్టీని విడిచిపెట్టడం మల్లోజుల ఇది ఊహించిందేనా? ఇంతకీ ఆ లేఖలో ప్రధానాంశాలు ఏంటి? ప్రస్తుతం మల్లోజుల ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి? చాలా కాలంగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మావోయిస్టు పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం ఏదైతే జరిగిందో అది ఎటకేలకు నిజమైంది. మావోయిస్టు పార్టీతో విభేదించి ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, ఆయుధాల ద్వారా రాజ్యాధికారం సాధించలేదని చెప్పి ఇప్పటికే ఆయన ఒక 22 పేజీల లేఖ రాశారు. క్యాడర్ ప్రాణాలని పణంగా పెట్టి చేసే ఉద్యమం ఎట్టి పరిస్థితులు నిలదు, కనీసం ప్రాణాలు కూడా కాపాడుకోవడానికి తాను రెడీగా ఉన్నాను, ఈ ఆయుధాలు ఖచ్చితంగా వదిలేసి మనం చర్చలకు వెళ్లాలని ఆయన ప్రతిపాదన సంబంధించి ఆయన మావోయిస్ట్ పార్టీలోకి లేఖ రాశారు. అయితే ఆ మావోయిస్ట్ పార్టీలో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయన మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ఏంటంటే దాని నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయుధాలను వీడి తాను వెళ్తున్నానని కూడా ప్రకటించారు. కానీ ఆయన తెలంగాణ డీజీపీ శివరెడ్డి ముందు కావచ్చు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల ముందు, అది కూడా 60 మంది తన క్యాడర్ తో కలిసి లొంగిపోవడం మాత్రం మావోయిస్ట్ పార్టీకి తీరని దెబ్బగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తెలంగాణకు సంబంధించి కీలక నేత. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. అట్లాంటిది మల్లోజుల వేణుగోపాల్ అన్న వ్యక్తి చాలా కీలకంగా 33 సంవత్సరాల పాటు మావోయిస్ట్ ఉద్యమం కోసం తీవ్ర స్థాయిలో శ్రమించాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ పైన దాదాపు ₹1 కోటి రివార్డు కూడా ఉంది. 85 కేసులకు పైగా ఉన్నాయి. 33 సంవత్సరాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. అతను మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా అణచివేత ఉన్న నేపథ్యంలో మనం నమ్ముకొని వచ్చినటువంటి క్యాడర్ ని ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి ప్రాణాలను బలించాల్సిన అవసరం లేదు. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తుపాకీ వీడాలన్నది ఆయన ఆలోచన. ఇది తన సొంత డెసిషన్ కాదు. అంతకుముందు ఎన్కౌంటర్ లో చంపిన బసవరాజు ఉన్నప్పుడే ఈ డెసిషన్ తీసుకున్నాం. పార్టీ సెక్రటరీ ఉన్న సమయంలోనే డెసిషన్ అంతా కూడా జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ వేణుగోపాల్ స్టేట్మెంట్ తో విభజించిన నేపథ్యంలో ఇప్పటికీ 5 సార్లు లెటర్లు రాశారు. వాళ్ళ మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆయుధాలు వీడుతాను, తాను జనజీవన సవంతిలోకి వస్తానని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర గడ్చిరోలిలో ఆయన ఉన్నారు. గడ్చిరోలి పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయారు. ఒక్కడు కాదు, 60 మంది ఆయుధాలతో లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మావోయిస్ట్ పార్టీకి మాత్రం అత్యంత కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ఆపరేషన్ కగార్ నెక్స్ట్ ఇయర్ దాదాపు మార్చి కల్లా ఒక మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా చెప్తున్న నేపథ్యంలో ఈ లొంగుబాటు మాత్రం అత్యంత కీలకం. రైట్ విజయ్, అది ఒకవైపు ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఆపరేషన్ కగార్ మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్డ్గా ఉంది. మరొక వైపు మావోయిస్ట్ పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను మావోయిస్ట్ పార్టీని విడిచిపెట్టారు. మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. గతంలో కిషన్ జీ పేరుతో మల్లోజుల వేణు సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా వేణుగోపాలరావు. దీనికి సంబంధించి ఆల్రెడీ కొద్ది రోజుల కిందట ఒక లేఖ కూడా విడుదల చేశారు. మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. ఇప్పుడు లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాలరావు. అది కూడా ఒక్కరు కాదు, ఏకంగా 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ముందు లొంగిపోయారు మల్లోజుల. మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు కొన్నాళ్ల కిందటే లీక్ ఇచ్చారు మల్లోజుల. తన అసంతృప్తికి సంబంధించి ఒక లేఖ కూడా విడుదల చేశారు. అలాగే ఆ లేఖలో పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కూడా కామెంట్ చేశారు.